ఈ అవకాశం ఇచ్చిన దేవునికి దైవజనులకి సంఘానికి నా యొక్క ధన్యవాదాలు. ఫస్ట్ యానివర్సరీ నుంచి సంఘానికి వస్తూ ఉన్నాను. ఒక శోధన వచ్చిందంటే కేవలం అది దేవుణ్ణి మహిమపరచడానికే. ఈ కీడు వెనకమాల ఒక మేలు దాగుందని నేను నమ్ముతూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఆరోగ్య విషయంలో దేవుడు నా పట్ల చేసిన కార్యం మీ అందరికీ తెలుసు. దేవుడు నా కుటుంబాన్ని మొత్తాన్ని విజయవాడలోనే మరి స్థిరపరిచాడు. నా భార్యని కానీ, నా బిడ్డలను కానీ, నా కుమారుని కానీ విజయవాడలోనే మరి ఒక మంచి స్థానంలో ఉంచాడు. ఎక్కడా కూడా నా కుటుంబాన్ని సిగ్గుపరచనలేదు దేవుడు. మరి నా మనవడు నిజంగా చాలా అనారోగ్యానికి గురయ్యాడు. అయినప్పటికీ దేవుడు చెయ్యి విడిచిపెట్టలేదు. 14వ తారీఖు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి 4 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. ఆక్సిజన్ ఎక్కించే స్థితికి వెళ్ళాడు అనమాట. అయినా కానీ దేవుడు ఎక్కడా కూడా మమ్మల్ని సిగ్గుపరచనలేదు. దేవుని కృప, క్రాపుదల, దైవజనులు అనేక మంది మరి క్రైస్ట్ టెంపుల్ విశ్వాసులు, దైవజనులు, హైదరాబాద్ లో ఉన్న బెరాకా వారు, వ్యవస్థాపకులు, కాలేబు గారు, గ్లోరీ గారు మమ్మల్ని ఆత్మీయతలు నడిపిస్తూ ఉన్నారు. మరి ఒకసారి సంఘానికి, సేవకులకు నా యొక్క కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ నా యొక్క చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ప్రభువుకే చెల్లును గాక.